హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మా పార్ట్ 2 వీడియో అండి. ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంటర్నేషనల్ ఫ్లైట్ విషయాలతోని పార్ట్ 2 వీడియోకి వస్తాము అని. అదే ఈ వీడియో అనమాట. చూడండి ఫైనల్లీ మేము ఎక్కేసాము ఢిల్లీ టు మెల్బర్న్ ఫ్లైట్. అండ్ మేము ఎక్కడ ఫ్లైట్ మిస్ అవుతాము అని చెప్పి చాలా భయపడ్డాము. బట్ ఫైనల్గా రీచ్ అయ్యాము. అండ్ చూస్తున్నారు కదా టెన్షన్ ఫ్రీ అయ్యాము అని చెప్పి కౌశిక్ ఫోన్ చెక్ చేసుకుంటున్నాడు. అండ్ మేము ఢిల్లీ ఫ్లైట్ దిగేసరికి మాకు లేట్ అయ్యింది. సో మేము ఫ్లైట్ మిస్ అయ్యాము అనుకున్నాం. బట్ స్టాఫ్ మాకు చాలా హెల్ప్ చేసి చెక్-ఇన్ అంతా కంప్లీట్ చేయించి దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించారనమాట. ఫ్లైట్ ఎక్కిన తర్వాత నేను చూడండి తొంగి తొంగి అందరూ ఏం చేస్తున్నారు అని చెప్పి చూస్తున్నాను. ఫ్లై అవ్వడానికి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి నేను మమ్మీ వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మేము ఎక్కాము అంతా మంచిగానే అని చెప్పి చెప్తున్నాను. చూడండి కౌశి హాయ్ చెప్తున్నాడు అందరికీ. హాయ్ చెప్పండి. అండ్ ఫైనల్లీ ఫ్లైట్ ఫ్లై అయ్యింది ఢిల్లీ టు మెల్బర్న్. చూడండి స్క్రీన్ మీద నేను చెక్ చేస్తున్నాను. ఢిల్లీ టు మెల్బర్న్ ఎంత దూరం అని చెప్పి, ఎంత టైం పడుతుంది, ఎంత డిస్టెన్స్ అని చెప్పి చెక్ చేస్తున్నాను. అదే కాకుండా నేను మూవీస్ కూడా చెక్ చేస్తున్నాననమాట. ఏమన్నా మూవీస్ దొరుకుతాయి చూడడానికి అని చెప్పి అన్ని ఆప్షన్స్ నొక్కి నొక్కి మరీ చెక్ చేస్తున్నాను. కిడ్స్ సెక్షన్‌కెళ్తున్నాను, టీవీ సెక్షన్‌కెళ్తున్నాను, ప్రీమియర్ సెక్షన్‌కి కూడా ఎళ్తున్నాను. బట్ నాకు ఫైనల్‌గా ఏం దొరకలేదు ఎట్ లాస్ట్. అండ్ ఆ స్క్రీన్ కూడా అంత పనిచేయట్లేదు. ఏం టచ్ స్క్రీనో ఏమో. అండ్ ఇక్కడ పక్కకి యూఎస్‌బీ పోర్ట్ ఇచ్చారు. ఇక్కడ మనం ఛార్జింగ్ అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే వాళ్ళు ఇచ్చిన ఈ హెడ్సెట్ కనెక్ట్ చేసుకొని హ్యాపీగా రిలాక్స్ అవుతూ మూవీ ఎంజాయ్ చేయొచ్చనమాట. ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. అండ్ ఇక్కడ హ్యాండిల్ దగ్గర ఇలా కంట్రోలర్స్ ఇచ్చారు. ఛానల్, వాల్యూమ్, బ్రైట్‌నెస్ అని. అండ్ ఇక్కడే కంట్రోలర్ తోటి మనము ఫ్లైట్ అటెండెంట్‌ని కూడా పిలవచ్చు ఏమైనా అవసరం ఉంటే. అండ్ ప్రతి సీట్‌లో ఇలా బ్లాంకెట్ ఇంకా పిల్లో పెట్టారు. బ్లాంకెట్ చూడండి ఎలా ఉందో, చలి పెడితే కప్పుకోనిరా అని చెప్పి ఇచ్చారు. పిల్లో కూడా చూడండి ఎంత సాఫ్ట్ ఉందో. దీని తర్వాత డిన్నర్ టైం అయ్యి మాకు డిన్నర్ సర్వ్ చేశారు. కౌశిక్ ఏమో నాన్ వెజ్ చెప్పాడు. నాన్ వెజ్‌లో ఏమొచ్చింది అంటే దాల్, చికెన్ అండ్ రైస్ వచ్చింది. విత్ బ్రెడ్, కట్లరీ అండ్ క్యాష్యూస్ వచ్చాయన్నమాట కౌశిక్‌కి. అండ్ నేనేమో వెజిటేరియన్‌ని కాబట్టి నేను వెజ్ చెప్పాను. వెజ్‌లో చూద్దాం ఏమొచ్చినాయి అని చెప్పి. టడా! ఇది నా వెజ్ మీల్. వెజ్‌లో ఏమొచ్చింది అంటే పన్నీర్ రైస్ ఇంకా రాజ్మా వచ్చింది విత్ బ్రెడ్. మనకు క్యాషియస్ లేవండి. అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ కూడా ఇచ్చారు. ఏమన్నా తక్కువైతే ఏసుకోండి అని చెప్పి. కానీ నేనైతే అనుకున్న పన్నీర్ ఎవర్రా రైస్‌తో తింటారు అని అనుకున్నాననమాట. రాజ్మా చావల్ ఈస్ ఫైన్. అలా అనుకోని బ్రెడ్ చూద్దాం ఎలా ఉంది అని చెప్పి చూస్తే బ్రెడ్ ఇట్లా సాఫ్ట్‌గా ఉంది. బట్ టేస్ట్‌లెస్ చప్పగా ఉందనమాట. అందుకే కౌశిక్ దాంట్లో చికెన్ పెట్టుకొని తినేసాడు. ఇది కౌశిక్ డ్రింక్. నేనేమో ఆరెంజ్ జ్యూస్ చెప్పాను. ఇలా మా డిన్నర్ ఫినిష్ చేసుకున్న తర్వాత మాకు ఐస్ క్రీమ్ ఇచ్చారనమాట. ఐస్ క్రీమ్‌లో ఏమిచ్చారు అంటే కుల్ఫీ ఇచ్చారు. బట్ ఆ కుల్ఫీ కూడా ఫుల్ ఫ్రోజ్ అయ్యి ఉందనమాట. డీఫ్రోజ్ కానీకి చాలా టైం పట్టింది. అలా ఇది తిన్న తర్వాత స్లీప్ కోసం రెడీ అయ్యాము. చూడండి నేను ముసుగేసుకొని ఎలా పడుకుంటున్నానో. ఫుల్ చల్లగా ఉంది. అందుకే ఆ ముసుగు దొంగలా రెడీ అయ్యాను. దాని తర్వాత ఇది అనమాట నెక్స్ట్ సీన్ మాది. యాక్చువల్‌గా ఈ టైంలో కౌశిక్ నాకు ఈ సీన్ చూపియాలని చెప్పి చాలా అనుకున్నాడు. ఎక్సైట్ అయ్యాడు. బట్ ఎక్సైట్‌మెంట్‌లో పడుకున్నాడనమాట. సో, నేనే లేపాల్సొచ్చింది కౌశిక్‌ని. సడెన్‌గా నాకు మెలుకువొచ్చిందనమాట. చూస్తే ఇలా ఆరెంజ్ ఆరెంజ్ కనిపిస్తుంది విండో నుంచి అని చెప్పి కౌశిక్‌ని లేపితే కౌశిక్ అన్నాడు, "ఇది సన్‌రైజ్ చూడు ఎంత బావుంటదో" అని చెప్పి చూపిచ్చాడు. నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను. అది చూడండి ఎంత బావుందో కింద మబ్బులు అండ్ సన్ ఎలా వస్తుందని చెప్పి చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యాను. అలా సీన్ ఎంజాయ్ చేసిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అయ్యింది. సో, మాకు బ్రేక్‌ఫాస్ట్ సర్వ్ చేశారు. చూడండి బ్రేక్‌ఫాస్ట్‌లో ఏమొచ్చిందో ఫ్రూట్స్ ఇచ్చారు, ఇలా కప్ కేక్ ఇచ్చారు అండ్ ఇలా ఒక చిన్న బుజ్జి బాక్స్ ఇచ్చారు. అంత చిన్న బుజ్జి బాక్స్‌లో ఏముంది అంటే ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ ఉందండి. ఇంకా ఏముంటది? బ్రేక్‌ఫాస్టే ఉంటది. ఇంకేం ఉండదు అందులో. సో, ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ అంటే ఏమిచ్చారు అంటే ఉప్మా, వడ అండ్ ఇడ్లీ ఇచ్చారు విత్ సాంబార్. కానీ సాంబార్ చాలా థిక్‌గా ఉందనమాట. అది తిన్న తర్వాత ఇలా నేను సీనరీ ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎక్సైట్ కూడా అయ్యాను. ఎందుకంటే నేను మబ్బుల మధ్య నుంచి వెళ్తున్నా కాబట్టి. మేఘాలలో తేలుతున్నది అని చెప్పి పాట పాడుతూ ఎంజాయ్ చేశాను సీన్‌ని. ఇలా మబ్బుల్ని చీల్చుకొని మేము ఫైనల్‌గా ఆస్ట్రేలియాకొచ్చేసాము. చూడండి ఆస్ట్రేలియా ల్యాండ్ కనిపిస్తుంది నాకు. అది చూస్తూనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఫైనల్‌గా వచ్చేసాము అన్న ఫీలింగ్ గూడా ఉండే నాకు. చాలా ఎక్సైట్ అయ్యాను. అండ్ నేను కౌశిక్‌ని అడుగుతుండే ఎప్పుడు ల్యాండ్ అవుతాము అని చెప్పి. ఇంకా కాసేపట్లో అని చెప్పి తను అంటున్నాడు. అండ్ చూడండి మెల్బర్న్ సిటీ గూడా కనిపిస్తుంది. అండ్ దీని అర్థం ఏంటి అంటే మనం ల్యాండింగ్‌కి దగ్గరకొచ్చినట్టు అని చెప్పి చెప్పాడు. సో, అలా ఎంజాయ్ చేస్తూ, అలా ఎక్సైట్ అవుతూ మేము ల్యాండ్ అయ్యాము. బయటకొచ్చిన తర్వాత ఇంకో ఫ్లైట్ పట్టుకోవాలి మేము
టాస్మానియాకి. అందుకే తను మళ్ళీ వీసా ఇంకా పాస్‌పోర్ట్ తీస్తున్నాడు. నేను చూడండి ఎంత హ్యాపీగున్నానో ఫైనల్లీ ఆస్ట్రేలియాకొచ్చేసానని చెప్పి. నేనైతే చాలా హ్యాపీగున్నాను. అండ్ బయటకొచ్చేసరికి ఇలా మెల్బర్న్ బోర్డ్ కనిపించింది. అండ్ మేమిలా ఫోటోస్ దిగాము. అండ్ దాని తర్వాత టెర్మినల్ 1కెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మేము డొమెస్టిక్ ఫ్లైట్ పట్టుకోవాలి. అది గేట్ నెంబర్ 24 అని చెప్పారనమాట. ఆ 24 గేట్ దగ్గరకొచ్చి మేము వెయిట్ చేస్తున్నాము. ఇంకా టైం ఉంది ఫ్లైట్‌కి లైక్ చెక్ ఇన్ కోసం అని చెప్పి నేను అంత లోపట ఫ్రెష్ అవుదాము నైట్ నుంచి ఏం ఫ్రెష్ అవ్వలేదు అని చెప్పి వాష్‌రూమ్‌కొచ్చాను. చూడండి వాష్‌రూమ్ ఎలా ఉందో. ఇలా వాష్‌రూమ్‌కొచ్చాక ఇక్కడొక చిన్న కామెడీ జరిగిందండి. ఏం జరిగిందో కూడా చెప్తాను. ఇలా వాటర్, సోపు సింబల్స్ కనిపిస్తున్నాయి కదా! నాకు తెలీదు ఇలా కింద పెడితే డైరెక్ట్ వస్తదని చెప్పి చెయ్యి కింద పెడితే. నేనేమో దాన్ని ట్యాప్ అండ్ ప్రెస్ చేస్తున్నాననమాట. రావట్లేదు. కానీ పక్కన అక్కని చూసి ఛీ! ఇది ఇలానా అని చెప్పి అనుకోని నాది నేను నవ్వుకొని బయటికెళ్ళిపోయాననమాట. ఇలా హ్యాండ్ శానిటైజ్ చేసుకొని మళ్ళీ మా గేట్ దగ్గరికెళ్ళి వెయిట్ చేస్తున్నాననమాట. ఎప్పుడు ఆ టైం వస్తదని. ఆ టైం రానే వచ్చింది. చెక్ ఇన్ అంతా కంప్లీట్ చేసుకొని మా ఫ్లైట్ బోర్డ్ చేశాము. చూడండి బయట నుంచి ఆల్రెడీ ఒక ఫ్లైట్ ఫ్లై అవ్వడానికి రెడీ అవుతుంది. ఇలా వెయిట్ చేస్తుండగా మా ఫ్లైట్ టైం కూడా వచ్చేసింది ఫ్లై అవ్వడానికి. ఇలా మేము రౌండ్‌గా జుమ్ 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 అని తిరిగి రన్‌వే మీదకొచ్చి ఫ్లై అయ్యామనమాట. ఐ వాజ్ లైక్ బాయ్ బాయ్ మెల్బర్న్. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మొత్తం తిరుగుతా ఇప్పటికైతే పైనుంచే చూశాను అని చెప్పి అనుకుంటున్నాననమాట. అలా చూస్తుండంగా ఇలానని మబ్బుల పైకి వచ్చేసామనమాట. ఆ మబ్బులు చూడండి ఎంత బాగున్నాయో దూదిలా ఉన్నాయి. అయితే నేను కౌశిక్‌ని అన్నా అనమాట. నాకు ఆ దూది కావాలి నేను టచ్ చేయాలి మబ్బుల్ని అని అంటుండే అనమాట. ఇలా మేము ఫైనల్‌గా టాస్మానియాకొచ్చేసాము. కింద టాస్మానియా ల్యాండ్ కనిపిస్తుంది. చూడండి కొండలు వాటర్‌లా కనిపిస్తున్నాయా? అండ్ ఇది 1 అవర్ జర్నీయే మెల్బర్న్ నుంచి. కానీ అప్పుడే చీకటయిపోయింది. గమనించారా? ఎందుకు అంటే ఇక్కడ వింటర్ సీజన్‌లో తొందరగా చీకటయిపోతదంట. అందుకే తొందరగా చీకటయిపోయింది. ఇలా మేము ఫైనల్‌గా మొత్తం తిరిగి ఇలా సీనరీని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ల్యాండ్ అయ్యాము హాబార్ట్‌లో. అండ్ ఇలానని రౌండ్ రౌండ్‌గా తిరుగుతూ మేము యాక్చువల్‌గా ఎక్కడైతే దిగాలో ఆ ప్లేస్‌కొచ్చేసాము ఫ్లైట్. అక్కడ ఆగితే లైక్ అక్కడి నుంచి నాకు వెల్కమ్ టు హాబార్ట్ అని కనిపించిందనమాట. మీకు కనిపిస్తుందో లేదో తెలీదు నాకు. అయితే దీని తర్వాత మేము దిగి మా లగేజ్ అంతా కలెక్ట్ చేసాము. బయట ఆల్రెడీ కౌశిక్ ఫ్రెండ్స్ వచ్చారు మమ్మల్ని పికప్ చేసుకోనీకి. ఇలా పికప్ చేసుకున్న తర్వాత ఇంటికెళ్తున్నామనమాట. చూడండి ఆల్రెడీ మేము ఎళ్తున్నాము రోడ్ మీద హాబర్ట్ సిటీకి. ఎంత చల్లగుంది అంటే 10 డిగ్రీస్ బిలో ఉంది అది. అండ్ సిటీలోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. అండ్ నేనేమో కామెడీ చేస్తున్నా రోడ్ మీద ఎవ్వరు లేరు, జనాలే లేరు, జంగల్‌లా ఉంటున్నారా మీరని చెప్పి. అలా కామెడీ చేస్తుండంగా కౌశిక్ ఇల్లొచ్చింది. అండ్ ఇంటికొచ్చిన తర్వాత కౌశిక్ ఫ్రెండ్స్ అయితే లిటరల్లీ చాలా వార్మ్ వెల్కమ్ ఇచ్చారు నాకు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దాని తర్వాత డిన్నర్ కోసం బయటికెళ్దామని చెప్పి ఇలా రెడీ అయ్యాను. చూడండి మళ్ళీ నేను జాకెట్, హ్యాండ్స్‌కి అలా అంతా ఏసుకొని ముసుగేసుకున్నాను మళ్ళీ. ఫస్ట్ డే ఇన్ ఆస్ట్రేలియా అండ్ కౌశిక్ గారు లైసెన్స్ మర్చిపోయారు. నన్ను బయటికి తీసుకెళ్తా అని చెప్పి. యాహ్! ఈస్ ఆన్ ద వే. లెట్స్ సీ. చూడండి అండ్ వర్షం కూడా పడుతుంది అప్పుడే ఇక్కడ. వస్తున్నాడు లైసెన్స్ మర్చిపోయిన మహానుభావుడు. హలో. సీట్ బెల్ట్ అని చెప్తున్నాడు. లైక్ ఇక్కడ కంపల్సరీ అంట. ఎనక కూర్చున్నా గానీ సీట్ బెల్ట్స్ కంపల్సరీ పెట్టుకోవాలంట. ఇలా అప్పుడే వర్షం పడుతుంది ఇక్కడ. ఇక్కడైతే వెదర్ అన్‌ప్రెడిక్టబుల్. ఎప్పుడు వర్షం పడుతదో, ఎప్పుడు ఎండ వస్తదో తెలీదంట. సో, ఇదైతే వింటర్ సీజన్ ప్లస్ వర్షాకాలం అనుకుంటే ఇది లైక్ ఇట్లా వర్షం పడుతుంది. అండ్ తను మధ్య మధ్యలో దారులు మర్చిపోయాడనుకుంటా. 2, 3 వీక్స్ ఇండియాకొచ్చేసరికి. అని అంటే తను ఏమంటున్నాడంటే, "కాదు పాప ఇక్కడ అన్నీ చూసుకొని ఎళ్ళాలి మనం అలా ఇండియాలో ఎళ్ళిపోయినట్టు అలా తనదన్న ఎళ్ళిపోలేము" అని చెప్తున్నాడు నాకు. అవునా! ఓకే. ఓకే. అని నేను అని ఇలా రోడ్ల మీద చూస్తున్నా అనమాట. స్టిల్ నాకు ఎక్కువ జనాలేం కనిపియట్లేరు. ఐ ఫెల్ట్ లైక్ వి ఆర్ లోన్లీ పీపుల్ ఇన్ దిస్ ఏరియా అని అనుకున్నాను. వి ఆర్ ద ఓన్లీ పర్సన్స్ అని అనుకున్నాను. అలా అంటూ నవ్వుతున్నాననమాట. చాలా తక్కువ కార్స్ అవి ఇవి కనిపిస్తున్నాయని చెప్పి. అలా తిరుగుతూ నేను ఆ ఇల్లులు లైక్ హౌసెస్ అన్నీ చూసి లైక్ నేను చైనీస్ డ్రామాస్, కొరియన్ డ్రామాస్ అలా చూస్తాను కదా! అందులో కూడా ఇలానే ఉంటాయి. అవి చూసి సేమ్ అలానే ఉన్నాయని చెప్పి చెప్తున్నాననమాట. డ్రామాస్‌లో చూసినట్టే ఉంది నాకు ఫీలింగ్ అని అంటున్నాను.
అలా అంటూ అలా రోడ్ల మీద తిరుగుతూ, తిరుగుతూ తను అంతా రౌండ్, 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 రౌండ్ మొత్తం చూయించుకుంటా ఎళ్తున్నాడనమాట. ఇక్కడ అది, అక్కడ అది అని చెప్తున్నాడు. బట్ నాకేం అర్థం అవ్వట్లేదు. బట్ స్టిల్ ఫైన్. ఇట్స్ ఫస్ట్ డే గదా! ఫస్ట్ డే అని గూడా చెప్పలేము. ఫస్ట్ నైట్ అని చెప్పగలుగుతాము. ఇట్స్ ఫైన్. అండ్ అలా ఈ ప్లేస్‌కొచ్చేసాము. ఇది పెట్రోల్ స్టేషన్ అనమాట. ఇక్కడ కోల్స్ అండ్ హంగ్రీ జాక్స్ ఉంది. కోల్స్ ఇస్ అ స్టోర్. అండ్ హంగ్రీ జాక్స్ ఇప్పుడు మనం ఇక్కడనే తిననీకొచ్చామనమాట. హంగ్రీ జాక్స్. హంగ్రీ జాక్స్ ఏమో ఇండియాలో బర్గర్ కింగ్ అనమాట. వెళ్ళు ఎందుకు ఆగావు అంటే, తనెళ్ళేంత వరకు వెయిట్ చేయాలి మనం, అలా ఎళ్ళలేము అని చెప్తున్నాడు నాకు. ఓకే. ఓకే. అని అంటూ వాళ్ళెళ్ళిపోయిన తర్వాత మేము పార్క్ చేసాము. కార్ ఇక్కడ పార్క్ చేసి ఇంగ దిగి లోపటికెళ్ళాలనమాట. అండ్ ఇలా లోపటికెళ్తున్నాము. హంగ్రీ జాక్స్ లోపటికెళ్తున్నాము. ఎళ్తుంటే తను "ఏం తింటావు?" అని అడుగుతున్నాడు నన్ను. నేనన్నా నాకైతే వెజిటేరియనే కావాలి. ఇక్కడ వెజిటేరియన్ దొరుకుతదా లేదా అని డౌట్ తోటి అడుగుతున్నాను. అయితే కౌశిక్ అంటున్నాడు, "దొరుకుతదిలే పాప, అబ్బా మొత్తం నాన్ వెజ్ ఏమి ఉండదులే" అని అంటున్నాడనమాట. సరే అని చెప్పి అలా నేను వెజ్ బర్గర్, తను చికెన్ బర్గర్ చెప్పాడనమాట. ఆ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నామనమాట ఎప్పుడొస్తదా అని చెప్పి. నేను అలా వెయిట్ చేస్తూ నిల్చున్నా. అక్కడే ఆ అక్క తయారు చేసి ఇయ్యాలి మనకి ఫుడ్. వెయిటింగ్ ఫర్ ఫుడ్ అని అనుకుంటూ వెయిట్ చేస్తున్నా. ఆకలైతుంది నాకు. యమ్మీ యమ్మీ కావాలి. టమ్మీ టమ్మీ ఫుల్ చేసుకోవాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నా ఎప్పుడొస్తది అని చెప్పి. అండ్ అది చూస్తూ మన నెంబర్ ఎప్పుడొస్తది అని అనుకుంటున్నాను నేను. ఎప్పుడు మమ్మల్ని పిలుస్తారు? ఆకలవుతుంది అని అనుకుంటున్నామనమాట. వెయిటింగ్ అనుకుంటూ నిలబడ్డాను. ఫైనల్‌గా మా ఫుడ్ వచ్చేసింది. ఫ్రెంచ్ ఫ్రైస్, ఆనియన్ రింగ్స్ అండ్ ఇది నా బర్గర్. ఇది కోక్ అండ్ కౌశిక్ ఏమో చికెన్ బర్గర్ చెప్పాడు. ఇది మా మీల్ వచ్చేసింది. అండ్ ఫైనల్‌గా టేస్ట్ చేద్దామని అనుకున్నాను. టడా! ఇది నా వెజ్ బర్గర్. చూద్దాం ఇప్పుడు. కానీ ఎంత పెద్దగుందో చూడండి. వామ్మో! ఇంత పెద్దగానా? తనది చూడండి ఎంత చిన్నగుందో చికెన్ బర్గర్. వామ్మో! ఏంటిది ఇంత పెద్దగుంది అని అనుకుంటున్నా అనమాట నేను. ఇది అసలు నేను తినగలుగుతానా? ఇంత పెద్దది ఎవడైనా మనిషి అన్నోడు తింటాడా అని అనుకుంటున్నా నేను. కానీ ఆకలవుతుంది గదా! తినాలి అని చెప్పి అనుకుంటున్నాను. చూడండి ఎంత పెద్దగుందో. అండ్ చీజ్ స్లైసెస్ కూడా ఉన్నాయి అక్కడ. వావ్! చలో అయితే ఇప్పుడు టేస్ట్ చేద్దాము. ఎలా ఉంది అని. హ్మ్. హ్మ్. బావుంది అని లోపట అనుకుంటున్నా. కానీ కౌశిక్ అడిగితే నేను బాలే అని చెప్తున్నాననమాట. కానీ బావుంది. ఊరికే జోక్ చేశాను కౌశిక్ తోటి. అయితే కౌశిక్ బావుందా? అయితే తిను అని చెప్తున్నాడు నాకు. అలా అని చెప్పి నేను ఇంకో బైట్ తీసుకున్నాను. కానీ నాకు ఆ బైట్ నోట్లో సరిపోక నాకు టమాటో అన్నీ కింద పడిపోతున్నాయి. అయ్యో! అనుకుంటున్నా అనమాట నేను. నాకు తిననీకనే వస్తలేదని చెప్పి. సరే కోక్ అయితే తాగుదామని చెప్పి కోక్ తాగుతున్నాను. వామ్మో! ఇంత స్ట్రాంగ్ ఉంది అని అనుకున్నాననమాట నేనప్పుడు. అండ్ ఫ్రైస్ తిందామిప్పుడు. ఫ్రెంచ్ ఫ్రైస్. నాకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అనే తెలుసు. ఇక్కడ వీళ్ళు చిప్స్ అని పిలుస్తారంట. సో, అలా చిప్స్ తిని బాగున్నాయి అని అనుకున్నా. ఆనియన్ రింగ్స్ చూడండి ఎంత పెద్దగున్నాయో. ఏంటిది? ఇది ఆనియన్ రింగ్సా? వామ్మో! ఎంత చూడండి పొగలొస్తున్నాయి. ఎంత వేడిగుందో అని అనుకుంటున్నాననమాట నేను. అలా అనుకుంటూ తిందాంలే ఇక మొత్తం నేనైతే కింద పడేస్తున్నా, అక్కడ పడేస్తున్నా అని అనుకుంటున్నాననమాట. తిన్న తర్వాత ఓకే. టేస్ట్ బానే ఉందిలే అని అనుకున్నా. అలా తింటూ ఇండియాలో మిరపకాయ బజ్జీ ఎలానో ఆనియన్ బజ్జీ అని చెప్పి జోక్ చేస్తున్నాను. కౌశిక్ ఏమో నవ్వుతూ ఇండియాలో మిరపకాయ బజ్జీ కాదే ఆనియన్ బజ్జీ కూడా దొరుకుతది కదా! అని అడుగుతున్నాడు. దొరుకుతది అని చెప్పి చెప్తున్నాననమాట నేను. కానీ ఇండియా ఆనియన్ బజ్జీస్ డిఫరెంట్ ఉంటాయి. ఇలా ఉండయి. తను చూడండి నేను ఆ కొన్ని బైట్స్ తీసుకునే లోపటనే తను మొత్తం బర్గర్ కంప్లీట్ చేసేసాడనమాట. అయితే నేను అదే అంటున్నా అంత ఫాస్ట్‌గా తినేసావా నువ్వు? వావ్! కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి క్లాప్స్ కొడుతున్నాననమాట. అండ్ తనేమో తింటావా అని చెప్పి నన్ను అడుగుతున్నాడు. నేనన్నా నేను తినను అది చికెన్‌ది. నేను వెజిటేరియన్ అని చెప్తున్నాననమాట కౌశిక్‌కి. అలా తను సరేలే అని అనుకుంటూ కోక్ తాగుతున్నాడు. అలా మేము తినేసి ఇలా స్టోర్‌కొచ్చామనమాట. ఎందుకంటే ఇప్పుడే ల్యాండ్ అయ్యాం కదా! ఇంట్లో ఏం లేవు. నెక్స్ట్ డేకి ఏమైనా కుక్ చేసుకోవాలి అంటే అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏమైనా కావాలంటే తీసుకో అని. ఆరెంజెస్ కావాలా అని అడుగుతున్నాడు నన్ను. నాకైతే ఇప్పుడొద్దు అని చెప్పాను. సో, అలా అన్నీ తిరుగుతూ ఏమైనా ఉన్నాయా వెజ్జీస్ అని చెప్పి చెక్ చేస్తున్నామనమాట. మనం చేసుకునే టైపు, నువ్వు తినే టైప్ అని చెప్పి వెతుకుతున్నాడు పాపం. నేనేమో మెల్లిగా ఎళ్ళు నేను కొంచెం ఈ స్టోర్ అంతా చూడాలి అని
చెప్పి తిరుగుతున్నాను మొత్తం అటు ఇటు ఎక్కడ ఏమేమి ఉంటాయని చెప్పి మొత్తం చూస్తున్నాననమాట. చూడండి ఇవి ఫ్రోజన్ వెజ్జీస్ అని చెప్పి చెప్తున్నాడు. ఇలా మొత్తం తిరుగుతూ కొన్ని షాపింగ్ చేసుకున్నాము. కొన్ని ఐటెమ్స్ తీసుకున్నామనమాట. అలా ఐటెమ్స్ తీసుకొని బిల్ చేసుకొని బయటకొచ్చేసాము. పార్కింగ్ నుంచి కార్ తీసుకొని ఇంటికెళ్తున్నామనమాట రిటర్న్. కానీ రిటర్న్ ఎళ్ళేటప్పుడు గూడా నాకు జనాలేమంత కనిపియట్లేరు. అంటే కౌశిక్ ఏమన్నాడు అంటే, "ఇక్కడ తొందరగా క్లోజ్ అయిపోతది. లైక్ 5:00కి అన్ని స్టోర్స్ బందయిపోతాయి. అండ్ తొందరగా చీకటయిపోతది గదా! సో, అందరూ తొందరగా తిని తొందరగా పడుకుంటారంట ఇక్కడ. సో, అందుకే ఎక్కువ మంది ఇంకా కనిపియరు నీకు రోడ్ మీద" అని చెప్పాడనమాట. ఫైనల్లీ ఇలా గడిచింది గైస్ నా ఫస్ట్ డే ఇన్ ఆస్ట్రేలియా. ఐయామ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఎట్ ద సేమ్ టైమ్. హ్యాపీ ఎందుకు అంటే నేను కౌశిక్ తోటి ఆస్ట్రేలియా వచ్చాను అండ్ కౌశిక్ ఫ్రెండ్స్‌ని కలిసాను. కౌశిక్ ఎలా ఉంటాడు అని చెప్పి చూసాను కాబట్టి ఐయామ్ సో హ్యాపీ. అండ్ ఎక్సైటెడ్ ఎందుకు అంటే కౌశిక్ తోటి కలిసి ఆస్ట్రేలియా మొత్తం ఎక్స్‌ప్లోర్ చేస్తాను అన్న విషయానికి నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాననమాట. సో, ముందు ముందు ఆస్ట్రేలియాని ఎక్స్‌ప్లోర్ చేస్తూ వీడియోస్ అప్‌లోడ్ చేస్తాము. మీరు కూడా మాతో పాటు ఉండి ఆస్ట్రేలియాని ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకుంటే, ఎంజాయ్ చేయాలి అనుకుంటే ప్లీజ్ స్టే ట్యూన్డ్ విత్ us and please do like and subscribe our new channel. Thank you. Bye bye. Take care. Love you.